like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడికాయని శుభ్రంగా కడిగి తురుము పట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకోవాలి. వేడివేడి అన్నంలో కలుపుకోవటం వల్ల మామిడికాయకి పచ్చి వాసన ఉండదు. అందుకని నేను వేడివేడి అన్నంలోనే కలుపుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ తాలింపులో కూడా వేసుకొని మగ్గ పెట్టుకోవచ్చు. నేనైతే వేడివేడి అన్నంలో కలుపుతున్నాను. అలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం తాలింపు గింజలు వేసుకోవాలి. మనకి పులిహోర అనగానే గుర్తుకు వచ్చేవి పల్లీలు. ఆ పల్లీలే ఇప్పుడు మనం వేసుకుందాము. పల్లీలు వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత తరిగిన 6-7 పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ గింజలు చిట్లి మనకి మీద పడతాయి. అందుకని నేను చెప్తున్నాను. పచ్చిమిర్చి వేగాలి. పచ్చిమిర్చి వేగాక కొద్దిగా పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపాలండి. తాలింపు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపుని మనం మామిడికాయ తురుము కలిపి పెట్టాం కదండి, ఆ అన్నంలో కలుపుకోవాలి. తాలింపు మొత్తాన్ని అన్నంలో కలుపుకోవాలి. అన్నం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మామిడికాయ తురుము కలిపాం కదా, అది కూడా మొత్తం అన్నంలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదండి, అందుకని ఆ అన్నంకి పడుతుంది కాబట్టి మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా సైడ్ డిష్గా బూందీ కానీ చక్రాలు కానీ ఏమైనా ఉంటే సైడ్ డిష్గా తింటే టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.